ఉల్లిగడ్డ ఎన్ని మినరల్స్ కలిగిందో మనం ఇప్పటికే తెలుసుకున్నాం. మార్కెట్లో 2 రకాల ఉల్లిగడ్డలు దొరుకుతాయి. ఒకటి తెల్ల రంగులో ఉంటే మరోటి కొంచెం మెరూన్ లాగా ఎరుపు రంగులో ఉంటుంది. రెండు మంచివే, రెండు మినరల్స్ కలిగినవే. రెండిటి మధ్య తేడా ఏంటో మనం తర్వాత తెలుసుకుందాం. కానీ ఎర్ర ఉల్లిగడ్డ వలన ఒక అద్భుతమైన లాభం ఉందని కనుగొన్నారు కెనడాకి చెందిన గుల్ఫ్ యూనివర్సిటీ వారు. ఆ పరిశోధకుల బృందంలో ఒక భారతీయుడు కూడా ఉండటం విశేషం. ఇక ఎర్ర ఉల్లిగడ్డల వలన దొరికే ఆ అద్భుతమైన లాభం ఏంటంటే ఇది క్యాన్సర్ ని ట్రీట్ చేస్తుందట. మొదటి దశలోనే క్యాన్సర్ చాలా చిన్నగా ఉన్నప్పుడే గుర్తించి ఎర్ర ఉల్లిగడ్డ తీసుకుంటే అది పెరగకుండా అడ్డుకోవచ్చు. మొదటి నుంచి తినే అలవాటు ఉంటే క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు కూడా. రొమ్ము క్యాన్సర్, కొలాన్ క్యాన్సర్ పై ఎర్ర ఉల్లిగడ్డ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎర్ర ఉల్లిగడ్డలో క్వెర్సెటిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదో రకం ఫ్లేవనాయిడ్. దీంతో పాటు ఆంథోక్యానిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఉపయోగిస్తారు. ఈ రెండు ఎలిమెంట్స్ క్యాన్సర్ సెల్స్ ని చంపుతాయి. ఇంకో మాటలో చెప్పాలంటే క్యాన్సర్ సెల్స్ ఇవి శరీరంలో ఉండగా సునాయాసంగా పెరగలేవు. క్యాన్సర్ సెల్స్ జీవనాన్ని కష్టతరం చేస్తాయి ఈ ఫ్లేవనాయిడ్స్. పరిశోధకులు ఈ రీసెర్చ్ కోసం 5 రకాల ఉల్లిగడ్డలను నేచురల్ కండిషన్ లో పెంచారు. క్యాన్సర్ సెల్స్ మీద వాటి ప్రభావాన్ని పరీక్షించారు. అందులో ఎర్ర ఉల్లిగడ్డల ప్రభావం వారికి ఆశ్చర్యకరంగా అనిపించింది. ఎర్ర ఉల్లిగడ్డలో ఉండే క్వెర్సెటిన్ క్యాన్సర్ సెల్స్ ని సునాయాసంగా చంపుతోంది. అందుకే వారు ఓ ప్లాన్ వేశారు. ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఎర్ర ఉల్లిగడ్డలోంచి క్వెర్సెటిన్ ని బయటకు తీసి వాటిని ఇంజెక్షన్ రూపంలో క్యాన్సర్ పేషెంట్స్ కి ఇవ్వాలని భావిస్తున్నారు పరిశోధకులు. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ మందు వచ్చేలోపు సలాడ్స్ రూపంలో పచ్చిగా ఎర్ర ఉల్లిగడ్డలను తినమంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.